ఆంధ్రప్రదేశ్ అమరావతి శాసనమండలిలో ఎస్సీ ఉపకులాల వర్గీకరణ ప్రతిపాదనను ప్రవేశపెట్టిన హోంమంత్రి అనిత. ప్రతిపాదనకు ముందు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ మాటలను స్మరించిన హోంమంత్రి. స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావాన్ని బోధించే మతం నాకిష్టం. న్యాయమెల్లప్పుడూ సమానత్వం, పరిహారం, నిష్పత్తి అని రేకెత్తించింది. సంక్షిప్తంగా న్యాయం అనేది స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వానికి మారుపేరు. 1996లో న్యాయమూర్తి రామచంద్రరాజు కమిషన్ నేతృత్వంలో ఎస్సీ ఉపకులాలను 4 వర్గాలుగా విభజించారు. ఏ కేటగిరీ కింద రెల్లి మరియు 12 ఉపకులాలు, బి కేటగిరీలో మాదిగతో పాటు 18 ఉపకులాలు, సి కేటగిరీ కింద మాల మరియు 25 ఉపకులాలు, డి కేటగిరీ కింద ఆది ఆంధ్ర సహా 4 ఉపకులాలు. కులం, ఆ సమూహం తగిన ప్రాధాన్యం పొందలేకపోవడానికి వెనుకబాటుతనానికి కారణమని రాష్ట్రం నిరూపిస్తే ఉపకులాల విభజనకు అవకాశం. ఏకసభ్య కమిషన్ ప్రధాన సిఫార్సులను సభ ముందుకు తీసుకొచ్చిన హోంమంత్రి. కమిషన్ నివేదికను అధ్యయనం, ప్రభుత్వ సూచనలు, సిఫారసులకు మంత్రుల నేతృత్వంలో కమిటీని నియమించిన ప్రభుత్వం. మంత్రుల కమిటీలో సభ్యులుగా డోలా బాల వీరాంజనేయస్వామి, అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ ఉన్నారు. ఈ ప్రతిపాదనను ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరిన హోంమంత్రి అనిత. ఎవరికైనా అభ్యంతరాలున్నా లేదా వివరణ కావాలన్నా సిద్ధంగా ఉన్నామన్న హోంమంత్రి. మండలిలో ఎలాంటి సమాధానం లేకపోయేసరికి ఏకగ్రీవంగా ఎస్సీ ఉపకులాల వర్గీకరణ తీర్మానానికి మండలి ఆమోదం తెలిపింది. ఎస్సీల కోసం 804 కోట్ల అవుట్లేతో 340 కోట్ల రూపాయలు సబ్సిడీతో గవర్నమెంట్ గ్రాంట్తో ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ తీసుకొచ్చాం. Get your personal loan today through BSK Associates. యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. వీక్షకులకు ధన్యవాదాలు.